మామిడిపల్లి అనిల్ కుమార్ సార్, సంగారెడ్డి డిస్టిక్, కొండాపూర్ మండల్, మల్కాపూర్ విలేజ్ సార్. భారీ మెజార్టీతో నన్ను ప్రజలు గెలిపించారు సార్. నేను నిర్మల జగ్గారెడ్డి గారిని పిలిచి మహిళా సమైక్య భవనానికి నా సొంత నిధులతోటి 30 లక్షల నిధులతోటి నేను ఆ కార్యక్రమాన్ని చేపట్టిన సార్. అలాగే ఒక 100 చెట్లు సార్, 100 చెట్లు నాటే కార్యక్రమాన్ని నేను పెట్టుకున్నాను సార్. నేను ప్రమాణ స్వీకారం రోజు నేను 100 చెట్లు కార్యక్రమం పెట్టుకున్నాను. అలాగే మహిళా సమైక్య భవనానికి గిట శంకుస్థాపన చేసినాం సార్, నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా. అలాగే సార్ నేను ఇప్పటిదాకా అందరు చెప్పారు సార్, అది ముఖ్యంగా సార్, ఒక గ్రామ పంచాయతీ డిజిటల్ ఆఫీసుగా మార్చి దిద్దాను సార్. ఒక 10 lakhs అయింది సార్. గ్రామ పంచాయతీ మాడిఫికేషన్ చేసి టోటల్గా కంప్యూటర్ సిస్టంగా ప్రజలకు సేవలు అందించడానికి టోటల్గా దాన్ని చేయడానికి 10 లక్షల రూపాయలు అయింది సార్. నా సొంత నిధులతో చేశాను సార్. మా గ్రామం చాలా పెద్ద చెరువు సార్. అక్కడ బ్రిడ్జ్ లేదు సార్. ఆ బ్రిడ్జ్కు రఘునందన్ అన్నగారి గిట నేను కోరుకున్నది ఒకటే సార్, ఆ బ్రిడ్జ్ గిట ఇవ్వాలని శాంక్షన్ చేపించగలరని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన టెంటివ్ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను సార్. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను రెడ్డిపల్లి గ్రామ సర్పంచి పద్మ అశోక్ గౌడ్, మండల్ నర్సాపూర్, డిస్టిక్ మెదకు. మా ఊరికి ఉన్నటువంటి సమస్య ఒకటి పెద్ద కట్టుకాల్వ. అది చాలా ఇబ్బంది పెడుతుంది పిల్లలని, పెద్దోళ్ళని, అందరినీ. దాన్ని దాటడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఊరు మధ్యలో ఇండ్ల లోపలనే ఉంటుంది అది, ఇండ్ల మధ్యలో. అలాగే లిబ్లర్కి సంబంధించింది కూడా కొంచెం రైతులకి భవనం కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. పిహెచ్ఎస్ హాస్పిటల్ ఉంది, 24 hours 24 hours ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా కొంచెం రోడ్డు, నీరు, బోర్ల సమస్య ఉంది. ఓకే అమ్మా, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ నాకు ఒక 2 సమస్యల గురించి ఇక్కడికి రావడం జరిగింది సార్. మేము ఆ 2 సమస్యలు ఎట్లా ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలనుకునే టైంలో మాకు టెంటివ్ ద్వారా చెప్తా సార్. టెంటివ్ ద్వారా మాకు ఒక గొప్ప అవకాశం కల్పించినందుకు యజమానానికి థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నా పేరు సతీష్ ముద్రాజ్, సంగారెడ్డి నియోజకవర్గం, కొండాపూర్ మండల్, తేర్పోల్ గ్రామ ఇండిపెండెంట్ సర్పంచ్గా అతి భారీ మెజారిటీతో నాకు పార్టీలకు అతీతంగా మా గ్రామ ప్రజలు నన్ను ఈ 2 సమస్యలు తీరుస్తామని గెలిపించారు సార్. పార్టీలకు అతీతంగా మా నియోజకవర్గానికి మన రగన్న గారికి మేము ఎప్పటికీ సపోర్ట్ చేస్తాం. మా ఎంపీగా రగన్న గారు ఉన్నారు. ఇక్కడ వచ్చిన చాలామంది సర్పంచులు కూడా రగన్నకు మాకు ఉన్నాడు, కేంద్రం నుంచి నిధులు ఇచ్చి మా గ్రామాలను అభివృద్ధి చేస్తారని మొట్టమొదటిగా ఆశపడుతున్న చాలామంది ఉన్నారు. అందులో నియోజకవర్గం అంటే మనం మెదక్ నుంచి మేము ఉన్నాం కాబట్టి సార్, మేము కష్టపడ్డాం కాబట్టి. మా ఊరి మొదటి సమస్య ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి ఈసారి వరకు కూడా డ్రైనేజ్ లేదు సార్. అదే డ్రైనేజ్ అంటే ఒక కాలువ ద్వారా మా ఊరు కాలువ ద్వారా మురికివాడ వెళ్తుంది సార్. అక్కడ ఏమవుతుందంటే కుక్కలు చనిపోయినా ఈ వర్షాలు వాడడం వల్ల పాములు ఏములా మురికి అయ్యి ఇంతలోకి వస్తున్నాయి. మెయిన్గా ప్రాబ్లం సార్ అది నా చిన్నప్పటి నుంచి ఉంది. అది ఈరోజు నాకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వడానికి కూడా మా గ్రామ ప్రజలు దాని పట్లనే ఇచ్చారు. ఇండిపెండెంట్గా ఈరోజు 638 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఒక పెద్ద వర్గం పైన మనం గెలిచినాం సార్. రకన నేను ఒక్కటే అడుగుతున్నా సార్, మీ సమక్షంలో మీ ఎంపీకి మేము అందరం మా గ్రామం నుంచి మంచి మెజారిటీ ఇచ్చినాం, కష్టపడ్డామన్నా. ఈ ఒక్క ప్రాబ్లం మా ఊరికి మీరు క్లియర్ చేస్తే జీవితాంతం మా ఊరున్న రోజులు మీరు గుర్తుండిపోతారన్న. ఇది నెక్స్ట్ ఇంకో సమస్య అన్న, మాకు అన్న బర్మనాంక్ అన్న ఎక్కడన్నా మీరు మా మండలికి ఎక్కడ వచ్చినా మేము చూడడానికి వస్తాం. మేము వస్తుంటే 10 మంది వాళ్ళకి వచ్చి మీద ఆప్యాయంగా పలకపించుకుంటాం చాలాసార్లు. మాకు ఇక్కడ ఏంటంటే మా గ్రామానికి రైతు బంధు కాలేదన్న. సొసైటీలో అంటే మా పూర్తిగా కాలేదు మా ఊర్లో. అక్కడ ఉన్నది ఎకరము 1/2 ఎకరం పొలం ఉన్న రైతులు ఉన్నారు, సన్న రైతులు. ఈ వర్షాలు పడి ఏమైందంటే అన్న వాళ్ళకున్న పంటలు కూడా కొట్టుకుపోయినాయి, చాలా వరకు లాస్ అయిపోయినారు. ఈ రైతు బంధు రాక ఈ పంటలు నష్టపోయి ఉన్న ఎకరం 1/2 ఎకరం పొలాల రైతులు ఉన్నారన్న. వాళ్ళు 2-3 గంటలు అమ్ముకోవడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పలేక ఆ 2-3 గంటలు అమ్ముకుంటేనే వాళ్ళ రేపు పొద్దున పెళ్ళిళ్ళు కానీ అట్లాంటి అప్పుల పాలైనరు కాబట్టి అవి తీరుస్తున్నారు. ఈ 2-3 గుంటలు అమ్ముకోవడానికి రైతులు కూడా చాలా బాధలు పడుతున్నారు అన్న. ఆ బాధల నుంచి ఒక్కసారి ప్రభుత్వానికి ఒక్కసారి అన్న మా గ్రామంకి మీరు వచ్చి
ఈ సమస్యను మీరు నెరవేరుస్తానా? యువ నాయకులు మీరు రాబోయే తరానికి మీకు మంచి పేరు ఉంటుందన్న. మా రైతులను కాపాడతారు. మా రైతులు కాపాడినందుకన్నా మా గ్రామము మీరు ఎప్పటికీ మరవకుండా గుర్తుంచుకుంటామన్న. కంపల్సరీ ఈ సమస్య మరి దండం పెట్టి చెప్తున్నానా, మా రైతులు చాలా వెనుకబడ్డ ఊరన్న. ఎందుకంటే పొల్యూషన్తో చాలా ఇబ్బందులు పడుతుంది. ఇక్కడ పంటలు నష్టపోతున్నాం. ఇక్కడ భూములు అమ్ముకోలేక రైతులు, సన్న రైతులు చాలా అవస్థ పడుతున్నారు. ఈ సమస్య అన్న దండం పెట్టి చెప్తున్నా, ఈ సమస్య కంపల్సరీ తీరు అన్న. ఇది ఒక్కరికి కూడా రైతు బంధు కాలేదన్న. దీన్ని మరీ చెప్తున్నా. చూడండి రకనా అన్న, రకనా ఈ మురికివాడ అన్న నా చిన్నప్పటి నుంచి ఉంది. నాకు సార్ ఒక నిమిషం, నా చిన్నప్పటి నుంచి ఉన్న సమస్య మీ సమస్యలో నెరవేర్చాలన్న. ఇది మరీ కోరుతున్నాను. మా ఊరులోని రోజులు మేము గుర్తుపెట్టుకుంటామన్న. ఈ సమస్య తీరు అన్న. చాలా మంది ఆ పంట పొలాలకు పోయి మురికివాడలకు ఇబ్బంది పడతారు. థ్యాంక్ యూ రైతన్న.